స్టార్బక్స్ లోగో ఉంది. స్టార్బక్స్ అంటే మంచి కాఫీ, ఫ్రీ వైఫై, మంచి లగ్జరీ లైఫ్ అని. కానీ స్టార్బక్స్ వెనకాల ఒక క్రీపియస్ట్ స్టోరీ ఉంది తెలుసా మీకు లోగోలో? అది చూస్తే ఒక స్కేరీ అని కూడా అనిపిస్తుంది. ఒక మై ఫేస్ అది అందరికీ తెలిసింది. బేసిక్ గా స్టార్బక్స్ అనేది కాఫీ. స్టార్బక్ లోగో చూస్తే అసలు కాఫీకి సంబంధించిందే ఉండదు. కాఫీ కలర్ ఉండదు, కాఫీ ఏం బీన్స్ ఉండవు, ఏం ఉండవు. బట్ ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది, అది గ్రీన్ కలర్ లో ఉంటుంది. సమ్ ఇంకా వెనకాల ఏదో ఉంటుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ద స్టోరీ బిహైండ్ ఇట్, వెన్ దే స్టార్టెడ్ స్వీడన్ లో స్టార్ట్ చేశారు అనమాట. పోర్ట్ లాగా, అంటే వైజాగ్ పోర్ట్ లాగో అట్లా పోర్ట్ లో పెట్టుకునే వాళ్ళు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేవాళ్ళు కాఫీ బీన్స్ ని. సో ఆ టైంలో ఆ ఫౌండర్ ఒక బుక్ చదివేటాడు అనమాట, మిస్టరీ బుక్స్, మన పైరట్స్ ఆఫ్ కెరీబియన్ ఎట్లానో. అందులో సెరీన్ అని చెప్పేసి ఒక మర్మెడ్ పేరు ఉంటుండే అనమాట. ఆ ఫోటో ఎందుకు పెట్టారంటే, ఆ జలకన్య పని ఏంటంటే, సేలర్స్ ఉంటారు కదా, వాళ్ళని తన అందాంతో హిప్నోటైజ్ చేసుకుని లాగే తినేసేదన్నమాట. సో వాడేమనుకున్నాడంటే, అరే ఇదేదో బాగుంది కదా, నా స్టార్బక్స్ కాఫీని కూడా చూసిన వాళ్ళు అలా హిప్నోటైజ్ అయిపోవాలి, నా కాఫీ తాగే వాళ్ళు కూడా అలా ఎడిక్ట్ అయిపోవాలి, నాకు అంటే మైమర్చిపోవాలి అనే ఫీలింగ్ తోని అదే సెరీన్ ఫోటోని తెచ్చి పెట్టాడు ఫస్ట్. అది హ్యూజ్ హిట్ అయిపోయింది. ఇప్పుడు కూడా వాళ్ళ కాన్సెప్ట్ ఒకటే, ఏంటి అంటే స్టార్బక్స్ ని విడిచి వేరే వాళ్ళు వెళ్ళకూడదు. అందుకే మనం చాలా మటుకు మీరు చూసుకుంటే స్టార్బక్స్ స్ట్రాటజీస్ కానీ క్యాంపెయిన్ కానీ అలాగే ఉంటాయి. పేరు పిలవడము, బ్రాండ్ క్రియేట్ చేసి, ఎందుకు మార్క్ దాట్ ఐడెంటిటీ ఇన్ ద మార్కెట్. సో అంత ఆలోచించడం అంటే మీరు ఆలోచించండి ఎంత ఉందో. ఒక మర్మెడ్ ఒక జలకన్య నుంచి తీసుకొచ్చి కాఫీకి కలిపి అది నిజంగానే తన ఐడెంటిటీ అలాగే మార్చుకున్నాడు. స్టార్బక్స్ ఇప్పుడు ఎవరైనా అడిక్ట్ అయిపోతారు. అండ్ స్టార్బక్స్ అనేది ఫస్ట్ గుర్తొస్తుంది కాఫీ అంటే. సో తర్వాత కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారి లోగోలో మినిమలిజం అనేది వచ్చిన తర్వాత లోగోని తగ్గించుకుని వచ్చారు. అంటే మరీ తోక అంతా కనిపించకుండా సింపుల్ వేలో చూపించారు. మీరు ఎక్కడ చూసుకున్నా అలాగే ఉంటాయి.